కార్డులను ఇచ్చినవా? నెలకు 4000 ఇస్తాను చదువుకున్న నిరుద్యోగులకు ఇచ్చినవా? ఏం చేసినావు? మరి ఏం చేసినావు అంటే నాకు తెలుసు. ఏం చేసినావు అంటే రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. నెలకు రెన్యువల్ చేయించుకోవాలి. ఎట్లా రెన్యువల్ చేయించుకోవాలి? ఢిల్లీకి డబ్బు సంచులు మోయాలి, ఆడ పైసలు కప్పం కట్టాలి, కడితేనే రెన్యువల్ అవుతుంది, లేకపోతే కాదు. అందుకే రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రాహుల్ గాంధీ ఖాతా మాత్రం టింగ్ 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 అంటుంది. వేల కోట్ల రూపాయలు ఇక్కడ జరిగే దోపిడీ ఇలా మొత్తం రాహుల్ గాంధీకి చేరుతున్నది, రైతులకు మాత్రం చేరుతున్నది. మీ ధాన్యం కొనేందుకు పైసలు లేవు, పేదవాళ్లకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు, అట్లాగే మహిళలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, తులం బంగారం పెట్టేందుకు పైసలు లేవు, బతుకమ్మ చీరలు ఇచ్చేందుకు పైసలు లేవు, కేసీఆర్ కిట్లు ఇచ్చేందుకు పైసలు లేవు, ఆఖరికి బడి పిల్లలకు భూ పెట్టేందుకు కూడా పైసలు లేవు. కానీ రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం పైసలు జోరుగా పడతా ఉన్నాయి. అందుకే నేను అంటున్నా, ఇలా బాధతో అంటున్నా, పుష్కర తెలంగాణ ఇలా ముష్కరుల చేతిలో పడ్డది, దుర్మార్గుల చేతుల్లో చిక్కింది. వడ్డిచ్చిన విస్తరలాంటి తెలంగాణ ఇలా కుక్కలు చింపిన ఇస్తారైతున్నది కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన పాలనలో. మరి తెలంగాణను కాపాడుకుందామా, ఇడిచిపెడదామా ఆలోచించండి. 100 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ ఉత్తగానే రాలే. కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటై ఆ రోజు జేఏసీ రూపంలో కదం దొక్కి సబ్బండ వర్గాలు, మీ వీర్నపల్లి కావచ్చు, గంభీరావుపేట కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, ముస్తాబాద్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, తంగళ్లపల్లి కావచ్చు, ఏ మండలమైనా అందరం కలిసి కదం తొక్కితే అది చూసి ఇయ్యక తప్పదు, ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని అర్థమైనాక కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అప్పుడు సిగ్గు తెచ్చుకొని తల దించుకొని తెలంగాణ ప్రజాశక్తికి తల ఒగ్గి కేసీఆర్ నాయకత్వంలో చేసిన పోరాటానికి భయపడి మర్యాద గీయలే తెలంగాణ. తంతేనే గల్ల పట్టుకుంటేనే ఆఖరికి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి తెలంగాణను కాపాడుకుందామా, లేకపోతే దుర్మార్గులకు అప్పచెప్పుదామా? ఈయన రాసి నక్కల పాలు చేసినట్టు ఇవాళ వీళ్ళకి అదిలి పెడదామా? ఆలోచించండి. ఇవాళ మీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సిరిసిల్ల నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీ దయతో మీ ఆశీర్వాదంతో నేను పని చేస్తా. తప్పకుండా ఏ అవసరాలున్నా మా తమ్ముడు అరుణ్ అన్నాడు, ఒక నాయకుడి అండా ఒక పార్టీ అండా ఉండాలని. తప్పకుండా గతంలో 10 ఏళ్లు నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఎట్లా రాజన్న సిరిసిల్ల జిల్లాని, సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే నేతన్నలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, ఏమేం చేయాలనో నా ప్రయత్నం నేను కొంతవరకు చేసిన. అంతా అయిపోయిందని నేను అంటలేను. మళ్ళీ మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే గతంలో చేసిన దానికంటే 4 గింతలు ఎక్కువ చేసి చూపెడతా అని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నాను. భయపడకండి. ఎవరు రైతులు కానీ, మా ఆటో డ్రైవర్లు కానీ, ఇలా మిగతా సోదరులు కానీ భయపడవద్దు. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలనతోని అందరూ బేజారయ్యి ఉన్నారు. ఓ ఈ వర్గం ఆ వర్గం అని కాదు. పిల్లలకు చెప్పిండు 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, 2 ఉద్యోగాలు నీకేంద్రి, నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం బీకేస్తే నేను మొదటి సంవత్సరంలో 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయిపోయింది, 50% టైం అయిపోయింది. 4000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, 4000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కనీసం 2 లక్షలు అని చెప్పి 4000 ఉద్యోగాలు ఇవ్వలే. ఇలా రాష్ట్రంలోని యువత బగ్గుమంటున్నది. మీకు చెప్పిండు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, 4000 రూపాయలు ఇస్తా అన్నాడు, 100 రోజుల్లోనే ఇస్తా అని చెప్పిండు. కానీ ఇవాళ ఏం మాట్లాడినా గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4000 రూపాయలు ఏమైనా మా తమ్ముళ్ళే మా చెల్లెలే అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమైనా 2500 రూపాయలంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా రైతు బంధు అంటే నీ మెడల పేగులే, నీ పేగులు తీసి నా మెడలేసుకుంటా. ఈ దివాన మాటలు మాట్లాడడానికి నేను ముఖ్యమంత్రి ఉండేది, దీనికోసమేనా ముఖ్యమంత్రి అయ్యేది? ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలా, ఎంత ఎంత గొప్పగా మాట్లాడాలా, ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఎంత గలీజ్ అంటే కొన్ని బాధ అనిపిస్తుంది. ఈయన మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను నువ్వే చెప్తివి, ఎవడు అడగలేదు. నువ్వే గ్యారెంటీ కార్డులు కొడుతుంది, బాండ్ పేపర్ రాసిస్తుంది, జేమ్స్ బాండ్ లెక్క పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. మాకు తెలుసు కాంగ్రెస్ ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంది, మా తాతలు నేతులు తాగిర్రు, మా మీసాల మా మూతి వాసన చూడు అని చెప్పి నరుకుతుంది. ఏమైనా మరి 100 రోజుల్లో చేయకపోతే ఏం సంగతి అంటే మొన్న చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇగో ఎంత కండలు తిరిగిన ఉస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? మనకు తెలియదట. అందుకే నేను అడుగుతున్నా ఇలా సిరిసిల్ల వేదికగా రేవంత్ రెడ్డి గారిని,
అయ్యా 3 నెలలలో పిల్లలు పుట్టరని మాకు కూడా ఎరికే, మేము గత తెలివి తక్కువలో మేము లేవు. కానీ 30 నెలల్లో కూడా ఉట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అడుగుతున్నా, చెప్పు జర. 30 నెలల్లో ఉట్టాలి కదా కనీసం. 3 నెలల్లో ఉట్టలే, ఓకే. 30 నెలలు అయిపోయాయి కదా, మరి నేను ఏమని పిలవాలి ఇప్పుడు? నాకు తెలియదు, నేనే తగ్గలేదు. అంటే ఇంత ఘోరమైన భాష, ఇంత గలీజు మాటలు, ఇంత నీతిమాలిన మాట. శాత కాకపోతే శాత కాదని జరుగు. చేసేవాళ్ళు మస్తుకున్నారు. కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు 2028లో బ్రహ్మాండంగా ఎట్లా నడపాలో చేసి చూపెడతాడు. నీకు శాత కాకపోతే జరుగు. ఎట్లా రైతులను కాపాడుకోవాలో కేసీఆర్కి తెలుసు. నువ్వు నరికింది నువ్వు కదా. ఏం చెప్పినావు దళితులకు, గిరిజనులకు? కేసీఆర్ దళిత బంధు పెట్టి 10 లక్షలే ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తాను నరికితివి. మరి ఒక్క 12 పైసలు ఇచ్చినావా? ఏమనుకన్నా చూపెడతావా? ఒక్క పురుగు, ఒక్క మనిషి ఎక్కడన్నా 12 పైసలు నువ్వు ఇచ్చినోడు ఒక్క మనిషికి దిక్కులేదు ఇప్పటివరకు. ఇంకేమన్నా మాట్లాడితే ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పి మళ్ళీ కేసీఆర్ని తిట్టుడు, 2 కేసులు పెట్టుడు. గిందుకు అను వచ్చింది. ఇవాళ చూసిన ఆయన స్పీచ్, ఇవాళ ఆడెక్కడ మన హైదరాబాద్లో స్పీచ్ ఇస్తాడు ముఖ్యమంత్రి. ఇవాళ కూడా మళ్ళీ గదే తిట్ల దండుతాం. కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ అట్లా. ఇక మరి కేసీఆర్ని తిడుతుంది, కేటీఆర్ని తిడుతుంది. 2.5 ఏళ్ళు అయిపోయినాక కూడా తిడుతుంటే ముఖ్యమంత్రి నువ్వా కేసీఆరా? కొద్దిగానే నేను ఉండాలనా లేదా? అందుకే దయచేసి నేను కోరేది మిమ్మల్ని, ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు. ఆయన ఎవరో వచ్చి గిట్ల చేస్తా గట్ల చేస్తా అనగానే ఆగమాగం కావద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఎవరు మంచి చేసిండ్రు, ఎవరికి శక్తి ఉన్నది, ఎవరికి కమిట్మెంట్ ఉన్నది, ఎవరు నిజాయితీగా పనిచేస్తారు, ఎవరు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు, ఆగం కాకుండా జాగ్రత్తగా ఓటేయాలి. అందుకే దయచేసి ఈ మంచి రోజు, ఈ శుభదినం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీలోకి విచ్చేస్తున్న మా తమ్ముడు అరుణ్ గాని, అట్లాగే జ్యోత్స్న గాని, వారు ఎంబడ వచ్చిన కళ్యాణ్ గాని, ఇంకా మరి ఇతర పార్టీల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి పునరంకితమైదాం, కలిసికట్టుగా పనిచేద్దాం. 2028 సంవత్సరంలో తిరిగి కాంగ్రెస్ అనే దరిద్రాన్ని తరిమి కొట్టి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం, మళ్ళీ తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడిపించుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళని కూడా పిలిస్తే అందరికి కండువాలు. ఎస్ఎఫ్ఐ నాయకుడు మల్లారం మనోజ్ వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తూ, అట్లాగే మొదటగా వీర్నపల్లి మండలం వాళ్ళు వరుసగా వచ్చి కండువాలు స్వీకరించాల్సిన సురేష్ కండువాలు అందించండి.